వజ్రం అంటే ఎవరికి ఆశ ఉండదు చెప్పండి. ఎక్కడి నుంచో ఏ ఊరో అసలు ఎక్కడెక్కడ వాళ్ళో ఎంత దూరమైనా సర్లేదు వజ్రాలు అంటే ఆశ ఉన్న వాళ్ళు చూడండి, అక్కడే చెక్ చేసే వాళ్ళు ఉంటారు, అక్కడే రేట్లు చెప్పే వాళ్ళు ఉంటారు, అక్కడే కొనే వాళ్ళు కూడా ఉంటారు. వజ్రాలు ఎక్కడి నుంచి? కర్నూలు జిల్లా, కడప జిల్లా, మైదుకూరు, తెలంగాణ, మరి కడప ఎక్కడి నుంటో వచ్చారు. వర్షం పడుతున్నా లెక్క చేయరు పాపం. అక్కడే మదనంతపురం బస్టాండ్ దగ్గరలో 2-3 హోటళ్ళు ఉన్నాయి, జొన్నగిరిలో హోటళ్ళు ఉన్నాయి. అక్కడనే వాళ్ళు అక్కడే తినాలి, అక్కడే పడుకోవాలి, పొద్దున్న లేచి వజ్రాల వేటలో వెళ్ళాలి. అక్కడే ఉండే వాళ్ళతో సూదు ముక్కురాళ్ళని ఉంటాయి. ఒకవేళ వజ్రం దొరికితే ఎవరికి దొరికిందో బయటకు తెలియదు. కాకపోతే దొరుకుతున్నాయి అంటారు, కొంతమంది దొరకవు అంటారు. కాకపోతే మేలు రకం రాళ్ళు అయితే దండిగా దొరుకుతున్నాయి. ఇక వజ్రాలు వెతికే వాళ్ళు కూడా కొద్దిగా కాస్త లోపలకు కూడా వెళ్ళరు. పొలాల వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ చేసుకుంటారు. పొలాల వాళ్ళు కూడా అక్కడున్న రైతులు కూడా ఏదో ఎంతో దూరం నుండి కష్టపడి వచ్చింటారు వెతుక్కునేలే అని కొంతమంది అనుకుంటే, కొంతమంది మా పొలాలు గట్టిగా అవుతాయి, మొదటిగా ఎర్నాల వాన వస్తేనే దాని పని నడుస్తుంది, లేదంటే ఇలా తొక్కితే మా పైర్లు అవి ఇవి వేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని కొంతమంది అనుకుంటారు. కొంతమంది అయ్యో పాపం ఎంత దూరం నుండి వస్తారో వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకొనిలే అని కొంతమంది ఉంటారు. కాకపోతే అక్కడైతే అక్కడ ఉన్న వాళ్ళ హోటల్లో వాళ్ళు కూడా బిజినెస్ బాగా నడుస్తుంది. ఏ తర్వాత అందరూ బాగుండాలని మా కోరిక. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.